శ్రీ సత్యసాయి జిల్లాలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగుపడింది. హిందూపురంలో పార్లమెంట్ కమిటీ పదవుల కోసం దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ నాయకులు కార్యకర్తలను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ 2 రోజుల పాటు కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. దేశంలో తొలిసారిగా కార్యకర్తల అభిప్రాయాలు ప్రాధాన్యమిస్తూ నాయకత్వ ఎంపిక చేపడుతున్నట్టుగా తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పదవులు ఆశించే ప్రతి ఒక్కరూ తమ బయోడేటాతో పాటుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వివరాలు జత చేసి దరఖాస్తు సమర్పించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా దైవ సమానులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే నాయకుల్ని ఎన్నుకునే విధంగా ఏదైతే రాజకీయంలో జనసేన పార్టీలో మండలాధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ, అలాగే ఇన్ఛార్జీలు కానీ, టౌన్ అధ్యక్షులు కానీ, పార్లమెంటు కమిటీలు కానీ, అన్ని కమిటీల్లో ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలి, క్షేత్రస్థాయిలో ఏదైతే ఒక రాష్ట్రం మొత్తం మీద మన క్రియాశీలక సభ్యత్వంలో దాదాపు 18,000 మంది సాధకులు పాల్గొని దాదాపు 22 లక్షల మందిని జనసేన పార్టీలో జాయిన్ చేసడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క వినూత్న కార్యక్రమం చేశారు. చాలా చక్కగా సక్సెస్ అయింది. దాంట్లో భాగంగానే పార్టీ నిర్మాణంలో దాదాపు పుష్కర కాలంగా జనసేన పార్టీని నమ్ముకొని జనసేన పార్టీతో ప్రయాణం చేస్తూ జనసేన పార్టీయే ఊపిరిగా పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాగే వీర మహిళలు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నిర్మాణంలో పాల్గొనాలని చెప్పి చక్కగా 25 పార్లమెంటరీకి అబ్జర్వర్గా, అలాగే కార్యకర్తలు నాయకుల్ని తీసే విధంగా కమిటీలు సాధకులు